అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమవుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి రోజులు గడుస్తున్నా కాంటాలు అవడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఆరుకాలం కష్టపడి పండించిన ధాన్యమంతా వానలకు తడిసి మొలకెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టనితనంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. కేసీఆర్ పాలనలో సాగు ఎంతో బాగుండేదంటున్న రైతులు కాంగ్రెస్ 5 నెలల పాలనలో అంతా ఆగమైందని విమర్శిస్తున్నారు. వర్ధన్నపేట మార్కెట్ యార్డ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. యాసంగి సీజన్లో పంట పండించడానికి ధాన్యం పండించడానికి నానా తిప్పల పడ్డ రైతులు అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ఈ నెల 21వ తేదీ వరకు కూడా వర్ష సూచన ఉన్న నేపథ్యము ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 6 జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ జారీ అయి ఉన్న నేపథ్యంలో రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనం వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉన్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. మనతో పాటు ఒక రైతు ఉన్నారు. ఏం చెప్తారు మీరు? ఎంత పంట వేసిండ్రు, ఎంత నష్టపోయిండ్రు, మొలకలు వచ్చిన నేపథ్యంలో ఏం చెప్తారు? ఇక రైతుకు ప్రభుత్వం ఎంత చేసినా కూడా తక్కువనే, కానీ ప్రభుత్వం రైతును నిర్లక్ష్యం చేస్తుంది. నిర్లక్ష్యం చేయకుండా రైతును ఆదుకునేది ప్రభుత్వం ఆదుకోవాలి. వానలు పడతాయి, మొలకలు వచ్చినాయి, వానలు పడతాయి. సరే, కింటకు ఎన్ని తీస్తాను? 2 కిలోలు బస్తా తీస్తాను తరుగు. కింటకు 5 కిలోలు 6 కిలోలు పోతున్నాయి. అట్లయినా కూడా సమస్య పోతమైనా కూడా మేము రైతులను ఇచ్చిపెడతాను. ఇంత కష్టపడి ఇంత చేసినా కూడా ఈ ప్రభుత్వం దీని మీద రైతుల మీద ఇంత నిర్లక్ష్యం ఎందుకు? నష్టపోతే ఎన్ని రోజుల కాంచని పాము కుట్టి తేలు కుట్టుకుంటా తెలంగాణక పోకుండా పండించుకుంటా పండించి ఇది చేసుకుంటా చేస్తా అంటే రైతు మీద కొద్దిగా అవగాహన లేకుండా మరి దెబ్బ కాంటాలు పెట్టాలి. 15%, 20%, 18% ఉంటేనే మేము పెట్టాలంటే 16%, 15% మ్యాచర్ రావాలంటే ఎట్లా వస్తాయి? ఈ వాహనాలకు పెట్టుకోవాలి. రైతును బాగు చేయాలి. రైతును బాగు చేస్తాడు అసలు దేశంలో ఎవరు లేనట్టున్నది. అదే ఇటోటో కేసీఆర్ ఉన్నప్పుడు ఇటోటో మంచిగా అన్నీ నడిచిన వ్యవహారం మంచిగా. ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కచ్చింది కరెంటు బోర్డు ఈ ఓట్ల కాంట పెట్టి నిర్లక్ష్యం వల్ల ఎంత ఘోరంగా తయారైందంటే అంత ఘోరంగా తయారైంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చాలా మోసం జరుగుతుంది. ఏది మన కిరాణా షాప్లో పోతే నువ్వు అడిగినంత ధర, ఈ మోటార్ షాప్లో పోతే నువ్వు అడిగినంత ధర, నేను ఒడ్లు పట్టుకొస్తే నువ్వు అడిగిన కడిగినే ఇవ్వాలి. అది ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వం తీసుకోవాలి. రైతుకు గిట్టుబాటు ధర చేయాలని ప్రభుత్వం తీసుకోవాలి. నీకు ప్రతి శిక్ష ఉన్నది, రైతుకు మాకు ఏ శిక్ష లేదు. ఇంత పంట పండించి నువ్వు అడిగిన ధరకు ఇచ్చిపోవాలి. నేను ఇది ఎవరికి ఇత్తులు గింజ లేకుండా దన కొన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ చాలా నష్టపోయినావు, రైతులకు నష్టపోతాను. రైతుకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాడు. అసలు ఇప్పుడు బోనస్ ఇచ్చింది లేదు, ఇది మాకు చేసింది లేదు. మాకు ఇప్పుడు బోనస్ కట్టి ఇవ్వాలి. మాకు 500 రూపాయలు కింటకు మాకు 500 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాను. ఎట్లా ఉన్నది మీ రైతుల పరిస్థితి? ఎండుతాంది తడుతుంది, మళ్ళీ ఎండపోసారు, మళ్ళీ తడుతుంది. అయితే ఎకరాన 4 డబ్బాలు మిషన్ డబ్బాలు అయ్యేది, ఎకరాన 3 డబ్బాలు కూడా కాలే. 6 ఎకరాలకు 16 అయినాయి, 24 అయ్యేటి 16 అయినాయి. అట్లా తగ్గినా ఇవి తడుసుడు ఎండుడు మళ్ళీ పారుతుంది, మళ్ళీ పోతుంది. ఇక ఇబ్బంది పడుతుంది. వాళ్ళు 16, 17 రావాలంటే వస్తలేదు. అది ఆపింది. అది పరిస్థితి. ఎట్లా ఉన్నది అన్న రైతుల పరిస్థితి యాసంగి సీజన్లో? ఎట్లా ఉండే అయిపోయింది మా పని. రైతు పని ఏం లేదు, వ్యవసాయం చేసుడు ఎంత ఏం లేదు. దండుగా ఏమున్నది, అందరు వస్తాను చూస్తాను పోతాను, మాకు ఆదుకునేటోళ్ళు ఎవరు లేరు. ఇదే పరిస్థితి. ఇప్పటికి 3 సార్లు తిని తడుసుడు. వాళ్ళు ఇన్నే కూర్చుంటాను. ఇక ఇంతమంది ఇక్కడ పోసినా అంటే మరి జాగలేక పోసినా. ఇవాళ నిన్న సాయంత్రం పెట్టిస్తాను, నిన్న పారదాను లేదన్ను, ఇవాళ పొద్దుగాల పెట్టిస్తాను, ఇది కాంటైనక పెట్టిస్తాను, కాంట ఎత్తుకొని అమ్మలు ఉరుకుతాను. న్యాయం చేస్తలేదు గవర్నమెంట్. అది కథ. మరి ఏం లాభం? మరో రైతు ఉన్నారు. ఎట్లా ఉన్నది పరిస్థితి రైతులది? రైతుల సంగతిగా చూస్తలేరా? ఇక మా గోస ఈడ ఎత్తుడు, ఆడ పోసుడు, ఆడ ఎత్తుడు, ఈడ నేర్పుడు, నూకుడు, ఎండపోసుడు, మొలకొచ్చుడు, మళ్ళా నేర్పుడు. ఇది మాది పరిస్థితి. ఏంది? మాకు ఈ పంట పండించేం లాభం, మేము పండియేకేం లాభం? పండించేం లాభం ఉన్నదా? మళ్ళీ వర్షాలు వస్తున్నాయి కదా, తడితేంది? తడితే మా పరిస్థితికి ఇంతే. వాళ్ళకెళ్ళి దేవుకొచ్చుకోవాలి, మళ్ళీ ఈడ పోసుకోవాలి. అమ్మ ఎన్ని రోజులకెళ్ళి కష్టపడతారు ఇట్లా? మొదటి సంచి మా గడ్డి చూడు, మా కథ చూడు, మాకు వచ్చిన చూడు, ఇట్లా చేస్తాను. మా ఒడ్లు తడతానే, ఇవన్నీ తడతాను. ఎట్లా చేయాలి నాయన? అన్ని దాచి మేము తలడిచ్చేస్తాను.
వీళ్ళు కాంట పెట్టుకోమంటే వీళ్ళు కాంట పెట్టుకుంటలేరు. పోతే రేపు పెట్టుకుంటాం మా పెట్టుకుంటాం పోతాను సపరేట్గా పోతాను. ఇక పోసి చల్ల జంట్లు పుట్టంగా ఇగో వీళ్ళు చేయబట్టి పొద్దుగాలు వచ్చిన 7 గంటలకు వచ్చిన 7 గంటలకు వచ్చి ఇగో ఇంతవరకు ఇంటికి జరిగలే. అన్నం లేదు ఆగారం లేదు. ఇప్పుడు మరో మహిళలు అవుతున్నారు. అమ్మ ఏంది పరిస్థితి? ఇది వారం రోజులకెళ్ళి వర్షాలు పడుతున్నాయి కదా, ఎట్లున్నది? వారానికి 3 సార్లు తడిచినాయి రాసులు. అవి అడిపోసుడు ఇటు పోసుడు. అవి సగం లాటు పెట్టుకున్నారు, సగం మ్యాచ్ రాలేదని ఆపిల్లు. సగం ఎట్లా వస్తాయి, సగం ఎందుకు రావు? సగం అవి మరి మ్యాచ్ రాని తిరిగి మళ్ళీ రావాలి కదా మా సరుకు మాకు రాలేదు. ఇప్పుడు కూడా 20 బస్తాలు వేసిండ్లు. వాళ్ళ అమ్మాని ఆరొస్తే పోయింది. ఇప్పుడు తప్పితే మళ్ళీ పట్ట కప్పుకొని వచ్చినాం. ఇప్పుడు మొలకలు వచ్చినాయి ఏమంటారు, నల్లబడ్డాయి కొన్ని కొనమంటారు. వాటిని ఏం చేసుకోవాలి మేము? మళ్ళీ 6 నెలల దానికి వాటిని ఇంట్లో పెట్టుకొని ఏం చేసుకోవాలి? మరి కొనుగోలు కేంద్రంలో ఇటు అమాలి చక్కగా లేరు, ఇటు కొనేటోళ్ళు వస్తే వాళ్ళు వస్తలేరు, వాళ్ళు వస్తే వీళ్ళు వస్తలేరు అని వాళ్ళే చెప్పుకుంటారు. మరి ఇది ఎవరు పట్టించుకుంటారో ఎవరు చేస్తారో, మరి రైతులు మరి ఇన్ని కొనుగోలు చేస్తారో చేయరో తెలియదు. ఇక మాస్టర్ దానికి దీనికి సంబంధం లేకుండానే రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనాలని గవర్నమెంట్ చెప్తాను కదా. మరి ఎక్కడ మరి కొంటలేరు కదా, మరి ఇక్కడ లేదు ఆ రూల్, ఇక్కడ లేదు. మరి ఇల్లెందల్లో అయితే లేదు, రూల్ లేదు, అది అసలుకే లేదు. ఇక మరి మేము ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి? మరి మాకు బయట పనులు చేసుకుంటేనే కదా బతికేది రైతులు. ఇప్పుడు 20 రోజుల కాంచి ఇన్నే ఉంటాడు, ఒక్కడు ఇన్నే ఉంటాను, ఇళ్ళనే ఉంటాను. ఎండ లేదు నీడ లేదు. ఆ ఎండకి ఏమన్నా అయితే ఇక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పని చేసుకోకుండా అవుతుంది. ఇక అట్లా చేస్తాను. మరిగా మొత్తం ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి తమను ఆదుకోవాలనే ఒకే ఒక్క ఆవేదన రైతుల దగ్గర నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. కేంద్ర పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, వర్ధనపేట మార్కెట్ యార్డ్, వరంగల్ జిల్లా.